ఇచ్చేదంటే నాటి పునరుద్ధాన దినం నుండి నేటి పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని సజ్జనులుగా ఉంచిన తండ్రి అయిన దేవునికి నా మొదటిగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నానండి. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని ఆరాధించి వచ్చిన సకల పరిశుద్ధులందరికీ నా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఒక చిన్న అంశాన్ని మనం ఆలోచన చేద్దాం. క్రీస్తులకు కలిగిన మనసు కలిగి ఉండుట. మరి ఈ యొక్క అంశం చాలాసార్లు మనం వినే ఉంటాం, మన ఆత్మీయుల దగ్గర మన పెద్దల దగ్గర వినే ఉంటాం. ఆ అంశంలో ఉన్నటువంటి అంశంలోని భావాన్ని మనందరం కూడా మరి ఒకసారి ఆలోచిద్దాం. ఆ అంశం నుంచి మనకేమన్నా నీతి, మరి ఈ అంశం మనకేం నేర్పుతుంది అనేది కూడా చాలా శ్రద్ధగా ఆలోచించవలసిన ప్రేమపూర్వకం కోరుకుంటున్నాను. ముందు క్రీస్తులకు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి అంటే అసలు క్రీస్తు ఏ మనసు కలిగి ఉన్నాడో మనకు తెలియాలి. ముందు అంటే క్రీస్తు మనసు మనం ఈ అంశం కాదులే, కానీ ముందు మనకి క్రీస్తు మనసు ఏంటి తెలిస్తే దాని తర్వాత మనం ఎలా జీవించాలి ముందు మనకు తెలిసింది. అసలు క్రీస్తు మనసు ఏంటి, క్రీస్తు కలిగి ఉన్నటువంటి మనసు ఏంటి? నిత్యత్వంలో ఆయన ఎవరు? యేసు ప్రభువు వారు దేవుడితో సమానుడు. మన పాపల నిమిత్తం ఆయన ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. అంటే ధనవంతుడుగా ఉన్నటువంటి యేసు ప్రభువు వారు భూమి మీదకి దరిద్రుడిగా వచ్చాడు. అది ఆయన మనసు. ఆయన పొందిన గాయాల చేత మనకేం జరుగుతుంది? స్వస్థత జరుగుతుంది. అది ఆయన మనసు. ఆయన మరణం చేత మనమే అనుభవిస్తున్నాం, నిత్య జీవాన్ని అనుభవిస్తున్నాం. అది ఆయన మనసు. యేసు ప్రభువు వారి మనసు ఏంటంటే ధనవంతుడు దరిద్రుడు ఆయన గాయాలు పొంది మనకు స్వస్థతను అనుభవించాడు. ఆయన మరణము పొంది మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు. అది యేసుక్రీస్తు వారి మనసు. అది అనేక పాపం విషయమై అనేకుల రక్షణార్థమై నా ప్రాణము నేను బలిగా పెట్టుచున్నాను, నా ఇష్టానుసారంగా నేను బలిగా పెట్టుచున్నాను అని యేసుక్రీస్తు మాటలు మనం చూస్తాం. అది యేసు ప్రభువు వారి మనసు అన్నమాట. అట్టి మాటలను అట్టి జీవితాన్ని ఆధారం చేసుకొని జీవించిన భక్తుల్లో కూడా పౌలు గారు మనకి మొదటిగా కనిపిస్తారు. ఇది మా యేసు ప్రభువులో ఉన్నటువంటి మనసే మనం పౌలు గారి దగ్గర కూడా చూస్తాం, చాలా సందర్భాల్లో చూస్తాం. అయితే క్రీస్తు వలన వచ్చే శ్రమలలో నాకు ఆశీర్వాదం ఉందంటాడు. క్రీస్తు ప్రభు వల్ల వచ్చి ఇబ్బందుల్లో ఇరుకులలో నాకు గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది అంటాడు. అంటే యేసు ప్రభువు వారు ఎట్టి మనసు కలిగి ఉన్నాడో మనం పౌలు దగ్గర కూడా అట్టి మనసుని మనం చూస్తాం. మనం ఒక వాక్యాధారంగా చూసుకుంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో కొంత వివరణ ఉంటుంది చూడండి. ఆయన ఏ స్థితిని కలిగి ఉన్నాడు అనేది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం మనకి 23 వచనం. 23 అక్క 2వ కొరింథీ 11:23. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని. ఇవన్నీ మనకు తెలుసు. నువ్వు చివరికి వచ్చేసరికి 28 వచ్చిన ఒకసారి 28 చదువు. ఇవన్నీ మనకు తెలుసు కదా. ఇవియును గాక సంఘములు అన్నిటిని కూర్చున్న చింతయు కలదు, ఈ వారము దినదిన నాకు కలుగుచున్నది. అన్ని ఆయన పైన శ్రమలు అనుభవించుకుంటా వచ్చాడు, శ్రమలు చూపించుకుంటా వచ్చాడు. నదుల వల్ల ఆపద, కపట సహోదరుల ఆపద వివరించుకుంటా చివరాకు వచ్చేసరికి సంఘమును గుర్చి నాకు చింతగా, వీటన్నిటిని గుర్చుతో పాటుగా సంఘమును గుర్చుగా నాకు చింత ఉంది. అంటే పౌలు గారి మనసు అన్నమాట. అది క్రీస్తు ప్రభు గారు ఎట్టి మనసును కలిగి ఉన్నాడు, పౌలు గారు కూడా అట్టి మనసునే కలిగి ఉన్నాడు. అయితే పౌలు గారు ఒక ఇద్దరు వ్యక్తుల గురించి సాక్ష్యం ఇచ్చాడు. మన టాపిక్ అది ఈరోజు. నేను క్రీస్తుని బట్టి నేను క్రీస్తు మనసును అలవర్చుకున్నాను, నాకెట్టి మనసు ఉందో క్రీస్తుని బట్టి నాకెట్టి మనసు ఉందో అట్టి మనసును నేను ఇద్దరు సహోదరులు నేను చూశాను అని సాక్ష్యం ఇచ్చాడు పౌలు గారు. పౌలు గారు క్రీస్తు వద్ద నుంచి క్రీస్తు మనసును గ్రహించి క్రీస్తు మనసును తను అవలంబించుకున్నాడు. అట్టి మనసే నేను ఏర్పరచుకున్న సంఘాల్లో నేను ఒక ఇద్దరిలో చూశాను. అచ్చం దేవుని మనసే, క్రీస్తు మనసే, అచ్చం నా మనసే వాళ్ళని కూడా. నేను క్రీస్తు ప్రభు ఎలా ఆలోచిస్తారో పౌలు గారు ఎలా ఆలోచిస్తారో వారు కూడా అలా ఆలోచిస్తారని ఒక ఇద్దరు గురించి సాక్ష్యం ఇచ్చాడు పౌలు గారు. ఆ ఇద్దరు ఎవరనేది ఐడియా ఉంది ఎవరికైనా?
తిమోతి గారు అన్న అన్న బాగా చెప్పాడు, ఒక మాట అయితే బాగా చెప్పారు. అయితే ఈ సందర్భం మనకి ఈరోజు మనం ఎక్కువ చర్చించుకునేది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం ఎక్కడి నుంచి చదువుకుంటాం అంటే 19 నుంచి చదువుకుంటాం అనమాట. 19 నుంచి 30 వచనాలు చదువుకుంటాం. ఇదే మన టాపిక్ ఈరోజు. ఒక నిమిషం ముందు ఈ 10 వచనాలు మనకు తెలియాలంటే దీని అంతా చిన్న బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఈ 10 వచనాలు మనకు తెలియాలంటే పౌలు గారు ఏ సందర్భంలో ఈ రాస్తున్నాడు, వీరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ ఇద్దరు కనిపిస్తారు మనకి ఇక్కడ. ఈ ఇద్దరు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అంటే మనకు ఆ సందర్భం కొద్దిగా తెలియాలి. సందర్భం తెలియకపోతే అంత పర్టికులర్ మనకు అర్థం కాదనమాట. కాబట్టి ఫిలిప్పీ పత్రిక రాసే టయానికి పౌలు గారు ఎక్కడ ఉన్నారంటే ఫిలిప్పీ పత్రిక రాసే టయానికి పౌలు గారు ఎక్కడ ఉన్నారు? రోమా పట్టణంలో ఉన్నారు. రోమా పట్టణంలో ఎందుకున్నారు? ఎందుకంటే పౌలు గారు యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాడు. రాజద్రోహం కింద నువ్వు యేసుక్రీస్తుని దేవుడు అని ప్రకటిస్తున్నావు అని చెప్పి రాజద్రోహం కింద వాళ్ళు ఏం చేశారంటే రోమా పట్టణంలో చెరసాలలో వేశారండి. చెరసాలలో వేశారు. చెరసాలలో వేసిన తర్వాత మరి నా ప్రయాణాల్లో ఎన్ని సంఘాలు కట్టాడు పౌలు గారు? చాలా సంఘాలు కట్టారు. ఏ ప్రాంతం పోయినా సంఘం కట్టేవాడు. ఏ ప్రాంతం పోయినా ఆడ వాక్యం చెప్పడం, ఒకరు నుంచోబెట్టడం, వెళ్ళిపోవటం. ఏ ప్రాంతం పోయినా అక్కడ వాక్యం చెప్పడం, కొంతమంది సంఘాన్ని ఏర్పాటు చేయడం, ఒక వ్యక్తి నుంచోబెట్టడం, మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోవటం. 3 ప్రయాణాల్లో చాలా సంఘాలు కట్టారు. అయితే చెరసాలలో వేసిన తర్వాత కొన్ని సంఘాల గురించి అప్పుడప్పుడే నాటినటువంటి కొన్ని సంఘాల గురించి ఆయనకు చింత ఉంది. నేను ఇక్కడ బందీగా ఉండిపోయా రోమాపట్నం. మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఇది అప్పుడు రోమా ప్రభుత్వం ఎవరు పాలిస్తున్నారంటే నీరో చక్రవర్తి పాలిస్తున్నాడు. నీరో చక్రవర్తి మనం చరిత్రలో చూసుకుంటే ఈయన పరిపాలన కిందే పౌలు గారు చనిపోయారు. నీరో చక్రవర్తి పరిపాలన కిందే చనిపోయారు పౌలు గారు. ఆయన చిరఛేదన చేపిస్తాడు పౌలు గారిని. అంటే ఇది నాకు తెలిసి ఇక చివరగా ఫిలిప్పీ పత్రిక అయి ఉండొచ్చు. ఎందుకంటే మరణ పంచుల్లో ఫిలిప్పీలకు పత్రిక రాస్తున్నాడు ఆయన. అయితే రోమా పట్టణంలో చెరసాలలో ఉండి ఫిలిప్పీలకి పత్రిక రాస్తున్నాడు పౌలు గారు. ఏమని? నాకు తెలిసి నాకు మరణం ఎప్పుడు అంతమయ్యవచ్చు. ఎందుకంటే నేను క్రీస్తును ప్రకటిస్తున్నాను, రాజద్రోహం కింద నన్ను చెరసాలలో ఉంచారు. బహుశా తీర్పు వచ్చేంత వరకు నేను సజీవంగా ఉన్నాను. తీర్పు అనంతరం ఏమైతే నాకు తెలియదు. నన్ను విడుదల చేస్తారు, మరణానికి అప్పు. అప్పుడు రాజద్రోహం దీనికి ఏంటంటే రాజద్రోహం చేస్తే ఏంటి శిక్ష? అప్పుడు మరణపు శిక్షకి తేడా ఏమీ లేదు. రాజద్రోహం చేస్తే మరణపు శిక్ష విధించాల్సింది ఎవరికైనా. నాకు శిక్ష పడితే నేను మరణించే అవకాశం ఉంది అని చెప్పేసి ఫిలిప్పీలకి ఒక పత్రిక రాసి ఆ ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని బలపరచడానికి, ఆ ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని ఇది కొద్దిగా ఉన్నటువంటి ఆ మందిని బలపరచడానికి, వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి, వాళ్ళు నడిపించడానికి ఒక వ్యక్తిని కూడుకున్నాడు. తిమోతి గారు ఎక్కడ ఉన్నారు? రోమా సంఘంలో ఉన్నారు. రోమా పట్టణంలో రోమా సంఘంలో తిమోతి గారు ఉన్నారు. అయితే ఈ తిమోతిని ఇక్కడ పంపించడానికి రోమాలో ఉన్నటువంటి తిమోతి గారిని ఫిలిప్పీ పట్టణానికి పంపించారనమాట. తిమోతి గారిని ఎవరు? పౌలు గారు. ఎందుకనేది ఆ పట్టణానికి, ఆ ఫిలిప్పీ పట్టణానికి తిమోతి గారిని ఎందుకు పంపిస్తున్నాడు, తిమోతి గారి దగ్గర ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఆ సంఘాన్ని నడిపించడానికి ఆయన దగ్గర ఉన్నటువంటి అర్హతలు ఏంటి, ఆయన ఎటువంటి సామర్థ్యం కలిగిన వాడు, మరి నాలాగే అతను కూడా సంఘాన్ని పోషిస్తాడు అని తిమోతి గారు ఇచ్చినటువంటి సాక్ష్యం అన్నమాట. ఎందుకంటే ఒక సంఘానికి ఒక గొప్ప వ్యక్తి నాయకుడిగా పంపిస్తున్నాడంటే తను ఎంతో పరిశీలించుంటాడు, ఎంతో పరీక్షించుంటాడు. ఎంతో పరీక్షిస్తే కానీ అర్థం కాదు ఇతను యోగ్యుడే అని.
మరి అలా పౌలు గారి దగ్గర ఎటువంటి తర్ఫీదు పొందారు తిమోతి గారు అనేది మనం ఒకసారి ఈ వచనంలో మనకు కనిపించింది. ఎన్నో వచ్చిన స్టార్ట్ 19 వచ్చిన స్టార్ట్ చేయండి. నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. చాలు శీఘ్రముగా మీ యొద్ద పంపుటకు, తిమోతి గారిని శీఘ్రముగా మీ యొద్దకు పంపించుటకు. శీఘ్రముగా మీ యొద్దకు పంపించుటకు, తొందరగా మీ యొద్దకు పంపించుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. చూడండి, మీ క్షేమము తెలుసుకొని, మీ క్షేమము ఫిలిప్పీయుల సంఘం యొక్క క్షేమము తెలుసుకొని ధైర్యం తెచ్చుకునే నిమిత్తము, ధైర్యం తెచ్చుకుని తిమోతిని పంపిస్తున్నాను. మీ క్షేమము నిమిత్తం నేను తిమోతిని మీ యొద్దకు పంపిస్తున్నాను. పౌలు గారు పరిచర్యలో చాలామంది కనిపించారు. పౌలు గారికి సహోదరులు చాలామంది కనిపించారు. ఈయనకొక్కడే ఇంత గొప్ప ధన్యత పొందుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చు? తిమోతి గారి గురించి పౌలు గారే ఇంకొక సాక్ష్యం ఇస్తాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, ఏమైనా సాక్ష్యం ఇస్తాడో తిమోతి గారికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:16 చూడండి. అలాగే 15 చదవండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలెనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. చాలు, నాకు ప్రియుడు నమ్మకమైన కుమారుడు అంట. ప్రారంభం పౌలు గారు మొదటి ప్రయాణంలో పౌలు గారు బర్నబా గారితో పాటుగా ఎవరు వెళ్ళారు? మొదటి ప్రయాణంలో మార్కు అని మారు పేరు గల యోహాను, ఆయన మొదటి ప్రయాణంలో పోయాడు. మొదటి ప్రయాణం ముగించుకుని వచ్చిన తర్వాత రెండో ప్రయాణానికి మార్కెళ్ళా రెండో ప్రయాణానికి సరే అని చెప్పేసి మార్కుని వదిలిపెట్టేసుకొని రెండో ప్రయాణంలో పౌలు గారు ఏం చేశారు? సిల్వా అనే వ్యక్తిని అంటే పెట్టుకుని అసీల అనే వ్యక్తిని అంటే పెట్టుకుని వెళ్ళిపోయాడు రెండో ప్రయాణానికి. ఆయన మరలా వచ్చాడు మూడో ప్రయాణానికి, నేను వస్తానని. వద్దు, పౌలు గారి మాట. దేవుని పని మొదలుపెట్టి విడిచిపెట్టేది కాదు, దేవుని పని మొదలుపెట్టి విడిచిపెట్టేది కాదు అని పౌలు గారు ఇష్టపడలా మార్కు గారిని తీసుకెళ్ళడానికి. బర్నబా గారు చేర్చుకున్నారు, తీసుకెళ్ళి. ఎందుకంటే బర్నబా గారు ఈ మార్కు గారు మారుపేరు గల యోహాన్ గారు ఇద్దరు బంధువులు. అదొకటి. బర్నబా గారు అంటే ఆదాన పుత్రుని పేరు ఉంది ఆయనకి. దానిని బట్టి మార్కు గారిని ఆయన చేర్చుకొని ఆయన ప్రయాణంలో తీసుకెళ్ళారు, కానీ పౌలు గారు తీసుకెళ్ళాలి. అంటే చూడండి, మొదటి ప్రయాణంలో పౌలు గారు పడేటువంటి శ్రమను చూసుంటాడా మార్కు గారు? ఆయన చేసిన పరిచర్ని చూసుంటాడా? అంతా చూసి కూడా రెండో ప్రయాణంలో మార్కు గారు ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడంటే కొంతమంది శ్రమలు పడలేరు, కొంతమంది పరిచర్య చేయలేరు, కొంతమందికి ఆ సామర్థ్యం ఉండదు. చిన్ననాటికి బాధలు పడతారు, చిన్ననాటికి ఇబ్బందులు పడతారు, చిన్ననాటికి సంఘాలు చేసుకుంటూ ఉంటారు. అలానే పౌలు గారికి మూడో ప్రయాణం ఇంకొక వ్యక్తి కలుగుతాడు, దేమా అనే వ్యక్తి కలుస్తాడు. దేమా అతను కూడా జత పనివాడు పౌలు గారికి. పౌలు గారి సువార్తలో సహాయం చేసినటువంటి వ్యక్తి. ఇప్పుడు తనకు ఆరోగ్య నిమిత్తం బాగలేదనుకో, తన బదులు దేమా చెప్పేవాడు వాక్యం. సంఘంలో మనం ఒకరిలో ఎలా పంచుకుంటున్నామో అలా పంచుకునేవాళ్ళంట వాక్యం. అట్లా పరిచయం చేసేవాళ్ళంట. అట్టి వ్యక్తి కూడా దేమా మధ్యలో చెదిరిపోయాడు మధ్యలో. ఇహలోక స్నేహాన్ని ఆశించి పౌలు నుంచి దూరం అయిపోయాడు. అంటే ప్రారంభం ఆయనతో ఎంతోమంది కొనసాగినా, ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చి వాక్యం విని పరిచర్యలో ముందుకెళ్తున్నా కానీ అంత మట్టుకు మాత్రం కొనసాగట్లా. ఏదో కారణంలో బలహీనపడుతున్నారు, ఏదో కారణంలో వెనకొస్తున్నారు, ఏదో కారణంలో లోపల పడిపోతున్నారు, కానీ అంత మట్టుకు కొనసాగించలేకపోతున్నారు అనమాట. యోహాను గారు ఒక మాట అంటారు, ఏంటి? కార్యారంభం కంటే కార్యాంతం మేలు. కార్యారంభం ఆసక్తి ఉండిద్ది, తప్పనుండిద్ది ఏదో చేద్దామని, అది ముగింపు వరకు కనపడాల.
అప్పుడే ఆ ఆ వాక్యానికి అర్థం ఉంటుంది. చూడండి, మరి యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు పౌలు గారు ప్రారంభం మొదట రాసిన గలతీయులకు రాసిన పత్రిక, ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు పౌలు ప్రయాణాల్లో పౌలు పరిచర్య చేస్తున్నప్పుడు తిమోతి గారు చాలా యవ్వనస్తుడు. నాకు తెలిసి మేబీ యవ్వనస్తుడు అంటే ఒక 17-18 సంవత్సరాలు ఉంటుంది, అంతకంటే ఎక్కువే ఉండవు ఆయనకి. పౌలు మాటలు వింటున్నప్పుడు తిమోతి గారు వింటా ఉన్నాడంట. ఏది కొంతమంది జనాంగాల యూదులకు బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన వింటా ఉన్నాడంట కూర్చొని. వింటా ఆ మాటలు ఆల్రెడీ పౌలు గారికి ఒక విశ్వాసం ఉంది. ధర్మశాస్త్రం నందు వారి కుటుంబ ప్రావీణ్యులు, ధర్మశాస్త్రం నందు ఆ కుటుంబ ప్రావీణ్యులు అనమాట. వాళ్ళ అవ్వ వాళ్ళ అమ్మగారు దేవుని మాటలు నేర్పిస్తానే వస్తున్నారు పూర్వం నుంచి కూడా. అటు మాటలు పౌలు గారి దగ్గర చూసేసరికి ఈయన ఆసక్తి రేపింది. నేను వెళ్ళి గురువుగారు నేను వస్తానని, నేను నిన్ను వెంబడిస్తాను అని చెప్పి పౌలు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. అప్పుడు పౌలు గారు తిమోతిని గారిని ఎండ పెట్టుకొని వారి కుటుంబం దగ్గరికి వెళ్ళి వారి కుటుంబం యొక్క పర్మిషన్ తీసుకొని వాళ్ళ తల్లిదండ్రుల గురించి కూడా ఇస్తారు చూడండి. తిమోతి రాసిన పత్రికలు అనుకుంటా సాక్ష్యం కూడా ఇస్తారు చూడండి. వాళ్ళ తల్లిదండ్రులు ఎటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళు. 2 తిమోతి రాసిన పత్రికలు అనుకుంటా చూడండి, మొదట్లో ఉంటాయి. 2వ తిమోతి రాసిన పత్రిక, ఆ విశ్వాసం మీ తల్లి అయినా ఇది అక్కడ 2వ తిమోతి పత్రికనా 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించును, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆల్రెడీ వారి విశ్వాస కుటుంబం, ధర్మశాస్త్రం నందు ప్రావీణ్యం కలిగినటువంటి కుటుంబం. వారి అవ్వగారు వారి తల్లిగారు కూడా ఆ విశ్వాసం అనిపిస్తున్నటువంటి కుటుంబం తిమోతి గారిని. అటు దేవుని మాటలు వినబడుతునేసరికి ఆసక్తిగా పౌలు దగ్గరికి వెళ్ళాడు. పౌలు యొక్క మాటలకు మరీ ప్రేరేపించబడి గురువుగారు నేను మిమ్మల్ని వెంబడిస్తాను అనగానే మళ్ళీ అతను చేర్చుకొని ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు అడిగి తిమోతిని వెంట పెట్టుకొని పోయాడట. అది మొదలు యవ్వన ప్రాయంలో వచ్చినటువంటి తిమోతి తన 18వ ఏట లేదా 17వ ఏట వచ్చినటువంటి తిమోతి గారంట మరణం అంతవరకు కూడా పౌలు గారిని విడిచిపోలా. వారిని వేరు చేసింది మరణమే. పౌలు గారిని తిమోతి గారిని వేరు చేసింది మరణమే. అందుకే పౌలు గారు రాసిన 14 పత్రికల్లో కనీసం తిమోతి గారి గురించి ప్రతి పత్రికలో ఉంటుంది. తిమోతి గారి సందర్భం ప్రతి పత్రికలో కనపడింది. నా ప్రియ కుమారుడు, నమ్మకమైన కుమారుడు. ఈ పదాలు కొంతమందికి బైబిల్ గ్రంథం అంతటిలో కొంతమందికి ఆపాదించబడింది. ప్రియ కుమారుడు, నా నమ్మకమైన కుమారుడు అంటే గురువు గారి శిష్యుడి గారి యొక్క ఆత్మలు ఇద్దరు ఒకటైపోయినాయి. ఇద్దరు మనసులు ఒకటైపోయినాయి. 2 ఆత్మలు ఒకటైపోయినటువంటి సందర్భం మన పాత నిబంధనలు ఎవరి దగ్గర కనపడింది? ఇంకా కొద్ది వెనకెళ్ళి స్నేహితులు 2 ఉన్నారు. దావీదు యోనాతాను మనసు ఏకమైపోయినాయి అంట. వాళ్ళ హృదయములు ఏకమైపోయినాయి అంట. వాళ్ళ హృదయాలు కనవేసుకుని పోయినాయి అంట. ఒకరు హృదయంలో ఒకే భావం ఉండిద్ది అంట, వేరు భావాలు ఉండేవి కాదంట. అలా ఉండిద్ది వీళ్ళిద్దరిది. తిమోతి గారిది పౌలు గారి యొక్క బాండింగ్ అంటే అలా ఉండిద్ది అంట. ఇద్దరు మనసులు కూడా కనవేసుకుని పోతాయి అంట. ఇద్దరే గురువుని మించిన శిష్యుడు అని వచ్చారనమాట. అయితే అంత మనసు కలిగిన వాళ్ళు ఇద్దరు తిమోతి గారు. అందుకనే తిమోతి గారు ఎంచుకున్నాడు. ఫిలిప్పి పట్టణానికి పంపించడానికి, అక్కడున్న సంఘాన్ని బలపరచడానికి తిమోతి గారిని ఎన్నుకొని శీఘ్రముగా మీ క్షేమం మళ్ళీ రండి. ఫిలిప్పి పత్రిక రండి. ఇందాక చదివింది మళ్ళీ ఒకసారి 19వ వచనం. నేను మీ క్షేమమును తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించున్నాను. శీఘ్రముగా తొందరగా మీ యొద్దకు పంపుటకు నేను నిరీక్షిస్తున్నాను. మీ యొద్దకు తొందరగా నేను పంపిస్తాను తిమోతిని అని సాక్షి ఇచ్చాడు. తర్వాత 20వ వచనం చదవన్నాక, మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు. నిజముగా చింతించువాడు. నిజముగా చింతించువాడు. మనం పౌలు గారి మాటలు ఉందాక జ్ఞాపకం చేసుకున్నాం ఒకసారి. పౌలు గారికి ఎట్టి విషయాలు ఆయన చింత ఉందని మనం 2వ పత్రిక తెలుసుకున్నాం.
సంఘములు ఇది ఆయన శరీరానికి తగినటువంటి ఇబ్బందులను, శ్రమలను, ఆ గాయాలను వాటిని బట్టి చింత కంటే కూడా సంఘములకు వచ్చి నాకు మరీ చింత అన్నారు. మరీ అనే పదం వాడాడు. మరీ చింత కలిగి ఉన్నది. అట్టి చింతనే ఆయన చూశాడంట. తిమోతి గారిలో చూశాడంట. కొంతమంది సంఘాల్లో ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నప్పుడు మనస్తత్వం ఏందో వాళ్ళ మనసు బలి రేపిద్ది. సంఘంలో సహోదరులకు కానీ సంఘంలో కుటుంబాలకు కానీ ఏమైనా ఆపద వచ్చిందనుకో, లేకపోతే సమస్య వచ్చిందనుకో, ఆ సమస్య రికవర్ అయిన దాకా ఆ వ్యక్తులకి ఆ చింత ఉంటానే ఉంటుంది. వారి కుటుంబాన్ని ఎంతగా ఆలోచించుకుంటారో సంఘాన్ని కూడా అంతే ఆలోచించుకుంటూ ఉంటారు. ఇది చింత కలిగిన మనసు. అంటే మన హృదయాలు కూడా, మన మనసు కూడా ఎలా ఉండాలంటే ఇతరుల బాధను కూడా, సంఘంలో ఉన్నటువంటి సహోదరుల బాధని లేకపోతే సహోదరి మన బాధను కూడా మన బాధగా ఫీల్ అవ్వగలగాలి. అప్పుడే మనం చింతించేవారు. సంఘం యొక్క యోగక్షేమాల విషయంలో మనం చింతించేవారు. సంఘంలో ఎవరికైనా బాగలేదనుకో, రోగం వచ్చి ఇబ్బంది పడుతున్నారనుకో, వారి విషయంలో మనకి ఎప్పుడు చింత ఉండాలి. చేతనైనా సహాయం చేయగలిగేటట్టు ఉండాలి. మనం ఏం చేయలేని పరిస్థితుల్లో దేవుని యొక్క మన మరణం నిందించేటటువంటి లక్షణం కలిగి ఉండాలన్నమాట. చింత చాలా అవసరం. చింతించే స్వభావం, మృదు స్వభావం. అది అంటారు యేసుక్రీస్తు వారు సాత్వికుడు కదా. సాత్వికుడు అంటే ఏంటంటే ఇదే మృదువైన విషయాలు. ఈ మృదువైన విషయాలు ఎందుకు ప్రతి వాటి చింత కలుగుతూ ఉంటారు. అరే రే నా సహోదరుడు బాగాలేదా, అరే రే తనకు బాగాలేదా, అరే మొన్నదా బాగానే ఉన్నారు కదా, ఏమైంది, నేను తన కుటుంబాన్ని మళ్ళీ లేవనెత్తాలి, తన కుటుంబాన్ని మళ్ళీ తను కట్టుకునేటువంటి ధైర్యాన్ని తను నేను ఇవ్వాలి అనే స్థితి కలిగి ఉంటారు అనమాట చింత కలిగిన వాళ్ళు. కొంతమందికి అసలు చింత ఉండదు. నేను నా కుటుంబం ఇంతే, ఎవరు ఎండిపోతే నాకేంటిలే, నా కడుపు నాకు నిండుతుందిగా, నాకు అది జాలే అనే విధానంలో చాలామంది ఉంటారు. అది విధానం మంచిది కాదు. ప్రతి ఒక్కరు కూడా చింత కలిగి ఉండాలి. ఎందుకంటే మనందరం కూడా ఆత్మ సంబంధమైన కుటుంబం. మన కుటుంబాన్ని మనం ఎంతగా భావించుకుంటామో, మన కుటుంబంలో ఉన్న వ్యక్తులకు మనం ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉంటామో, మన కుటుంబంలో వ్యక్తులతో మనం ఎంత మమేకమై ఉంటామో, సంఘం కూడా ఒక కుటుంబం లాంటిది. అందుకే అంటారు క్రైస్తవులకు 2 కుటుంబాలు అంటారు. ఒకటి భౌతిక సంబంధమైన కుటుంబం, 2 ఆత్మ సంబంధమైన కుటుంబం. భౌతికమైన సంబంధమైన కుటుంబంలో అన్న తల్లిదండ్రులు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు. ఆత్మ సంబంధమైన కుటుంబంలో మన తండ్రి ఎవరు? పరమ తండ్రి. అలానే మనకు సహోదరులు ఉన్నారు, సహోదరులు ఉన్నారు సంఘంలో. అంటే 2 పోల్చుకోవాలన్నమాట. క్రైస్తవుడు ఆ 2 విషయాలు బ్యాలెన్స్ చేసుకుంటా పోవాలి. దేవుని కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా పోవాలి, తన భౌతిక సంఘాల కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా పోవాలి. 2 విషయాల్ని జాగ్రత్తగా నడిపించుకుంటా పోవాలి. ఏది దీన్ని తక్కువ చేయకూడదు. అలానే భౌతిక సంబంధమైన కుటుంబం చాలామంది ఈ కుటుంబాన్ని అసలు లక్ష్య పెట్టరు. వీళ్ళు ఆకలితో చేస్తున్నారా, బాధలతో ఇబ్బందులు ఉరుకులో ఉన్నారా అని ఈ భౌతిక సంబంధమైన కుటుంబాన్ని విడిచిపెట్టేసి అచ్చం ఈ పరిచర్యలో ఉంటారు చాలామంది. అది కూడా తప్పే. రెండింటిని బ్యాలెన్సింగ్ చేసుకునే కెపాసిటీ ఉండాలన్నమాట. కుటుంబాన్ని దూరం చేసుకోకూడదు, కుటుంబాన్ని బాధ పెట్టకూడదు. ఎందుకంటే కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తలు, తల్లిదండ్రులు ఆకలితో ఏడుస్తా నువ్వు సంఘంలో పరిచర్య చేస్తుంటే సాక్ష్యం ఉండిద్దా? అది సాక్ష్యం ఉండదు. కాబట్టి కుటుంబాన్ని, సంఘాన్ని రెండింటి కూడా జాగ్రత్తగా బ్యాలెన్సింగ్ చేసుకుని పోయే స్థితిని మనందరం కూడా అలవర్చుకోవాలన్నమాట. అలానే తిమోతి గారు చింత కలిగినోడంట. అతని వంటి వాడు ఎవడనూ లేడు. పౌలు గారు ఎంతమంది యోధులను తయారు చేసి ఉండొచ్చు ఆయన పరిచర్యలో. చాలామంది యోధులను తయారు చేశాడు. మనం చదువుకుంటే ముందు చాలా మంది కనిపిస్తారు. ఎంతోమంది యోధులను తయారు చేసినా కానీ తిమోతి నీ వంటి వాడు ఎవడో లేడయ్యా. మన ఆత్మీయ తండ్రి దగ్గర ఇటువంటి మాటలు అంటే మనతో కాకుండా మన గురించి ఇతరులతో మా సంఘంలో చాలా నమ్మకమైన వాడు రా అని మా ఆత్మీయత అంటే మన గురించి సాక్ష్యం ఇస్తే ఎలా ఉంటుంది? ఒకసారి ఆ విషయం మనకి ఎవరైనా వచ్చి చెబితే తమ్ముడు నీ గురించి మీ ఆత్మీయత అంటే బాగా మాట్లాడతారు, బాగా చెబుతారు నీ గురించి అన్నప్పుడు మన మనసులు ఎలా ఉంటాయి? చాలా సంతోషం ఉంటుంది అనమాట. అంటే ఆత్మీయ తండ్రి దగ్గర నుంచి మనం సంపాదించుకోవాల్సిన పేరు అనమాట. అతని వంటి వాడు ఎవడో లేడయ్యా. చాలా చాలా గౌరవంగా ఉంటాడు, పద్ధతిగా ఉంటాడు, బాగా పలకరిస్తాడు, అన్ని విషయాల్లో ఆసక్తిగా ఉంటాడు. ఈ యొక్క తద్బీదు పొందడం చాలా అరుదు. ఒక్కొక్కరు కొన్ని కారణాలు బట్టి ఎవరు తీసేయలే, కానీ మంచి మనస్సాక్షి కలిగినోడైతేనే ఇస్తాడు. వాడు కనుక మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఆత్మ కలిగినోడైతే ఉన్నట్టు ఇస్తాడనమాట తన గురించి. కాబట్టి అట్టి విషయంలో తిమోతి వంటి వాడు ఎవడనూ లేడు. నాకు నమ్మకమైన కుమారుడు, నా నిజ కుమారుడు, నా ప్రియమైన కుమారుడు. నేను సంగమ విషయంలో సంగమ పతనమైపోతుంటే నేను ఎంత చింతిస్తానో, నా వంటి చింతే, నేను పడేటువంటి చింతే
తిమోతి గారిలో కూడా నా చింతను చూశాను. అందుకనే నేను ఫిలిప్పీ సంఘానికి అతను యోగ్యుడని భావించి నేను ఆ సంఘానికి పంపిస్తున్నానని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం. నెక్స్ట్ 21వ వచనం కూడా చూడండి. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. ఇక్కడ రోమాపట్నం ఉందండి. రోమాపట్నం కూడా విశ్వాసులే, చాలా మంది ఉన్నారు విశ్వాసులే. రోమాపట్నంలో కూడా విశ్వాసులు ఉన్నారు, లేని అంటలా. ఈ మాట ఎవరు ఉద్దేశించి మాట్లాడాలంటే తమ సొంత కార్యాలను చూసుకుంటారని. ఆల్రెడీ రోమాపట్నం చెరసాల్లో ఉన్నారు, బందీ గృహంలో ఉన్నారు పౌలు గారు. రోమాపట్నంలో సంఘం ఉంది. సంఘం ఉన్నప్పటికీ అందరూ కూడా వారి సొంత కార్యాలు చూసుకుంటున్నారు. దేవుని పని జరిగించుకోవట్లా, క్రీస్తు పని జరిగించట్లా, తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు. కానీ పౌలు తిమోతి అలాంటి వాడు కాదు. పౌలు తమ సొంత కార్యాలను చూసుకున్నటువంటి వాడు కాదు తిమోతి. నాలాగే పౌలు గారు కూడా తమ సొంత కార్యాలను చూసుకున్నాడా? ఆయన పరిచర్యలో దేవుని పనికే జీవితాన్ని మొత్తం కేటాయించాడు. అలానే పౌలు గారి దగ్గర కనిపించిందంట. సొంత కార్యాలంటే ఎలా ఉండిద్దంటే అంటే వీళ్ళ పరిస్థితి, ఈ రోమాలో ఉండే సంఘంలో పరిస్థితి ఎలా ఉందంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతాను. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్నా. నా కాడికి వేరే అంకరాలు వచ్చి, అన్న మన భారతదేశం గురించి ప్రార్థన చేయాలన్నా అని అనుకో. నేను అంటాను, అంటే నేను రోమా సంఘం నుండి నేను చెబుతున్నా, అక్కడికి వెళ్ళి చెబుతాను. నేను రోమా సంఘస్తుని, నేను సొంత కార్యాల మీద నాకు ఆసక్తి ఉంది, నేను చెబుతున్నా. ఇప్పుడు భారతదేశం ఒక పరిస్థితి బాగాలేదన్న, భారతదేశం గురించి ప్రార్థన చేయంటే ఏం భారతదేశం గురించి ప్రార్థన చేస్తానన్న, మా స్టేట్లో పరిస్థితి బాగాలేదు, నేనేం చేస్తా భారతదేశం గురించి అని అన్న. సరే అయిపోయింది, స్టేట్ అయిపోయింది. నేను మన జిల్లాకు వచ్చాను. అన్న మన రాష్ట్రంలో కొద్ది గొడవలు ఎక్కువ అవుతున్నాయి అన్న, ప్రార్థన చేయవచ్చు మన రాష్ట్రం గురించి అంటే, ఆ రాష్ట్రం గురించి ఏం చేస్తానన్న, మా జిల్లాలో గొడవలు ఎక్కువ ఉన్నాయి, నేనేం చేస్తాను రాష్ట్రం గురించి. సరే రాష్ట్రం అయిపోయింది, మన నియోజకవర్గానికి వచ్చాను. అన్న మన జిల్లా గురించి ప్రార్థన చేయాలి, ఆ జిల్లాలో మొత్తం గొడవలు జరుగుతున్నాయి అంట. ఏం చేస్తున్నా, మా ఊర్లోనే ఉన్నాయి, మా పేటలోని గొడవలు, నేనేం చేస్తాను నియోజకవర్గం గురించి. తర్వాత మా గ్రామానికి వచ్చాను. అన్న పేటలో బాగా గొడవలు జరుగుతున్నాయి అంటున్నా, మన పేట గురించి ప్రార్థన చేయాలి. ఏం చేస్తున్నా, మా గ్రామంలో కొడుకు చేస్తున్నా, నేనేం చేస్తాను మా పేట గురించి. కుటుంబం దగ్గరకు వచ్చింది, కుటుంబం గురించి ప్రార్థన చేయాలంటే నాకే పరిస్థితే బాగా, కుటుంబం గురించి ఏం ప్రార్థన చేస్తారు తీసే అంటే ఒకటి తీసేసుకుంటూ వస్తున్నారు అన్నమాట. అంటే వారికి సొంత విషయాల మీద, సొంత కార్యాల మీద ఉన్నట్టు ఆసక్తి దేవుని పరిచర్య మీద లేదు, దేవుని సువార్త మీద వారికి లేదు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 10:24 చూడండి. 1 కొరింథీ 10:24. ఎవడును ఒక నిమిషం, 10:24 కదా, ఓకే చదవండి. ఎవడను తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూసుకోవాలను. తన కొరకే కాదంట, ఎదుటి వాని మేలు కొరకు మేలు చేయ చూసుకోవాలంట. అందుకే కదా ప్రారంభం సంఘం విస్తరించబడాలి, సంఘం ముందుకెళ్ళాలి. సంఘం ముందుకెళ్ళాలన్నప్పుడు బర్నబా గారు చేసిన పని ఏంటి? సంఘం ముందుకెళ్ళడానికి, సంఘం కొనసాగడానికి బర్నబా గారు చేసిన పని ఏంటి? సంఘంలో తన ఆస్తి మొత్తాన్ని అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాలు ఎదురు పెట్టాడంట. అంత తన సొంత కార్యాన్ని చూసుకోవాలా. నా తర్వాత నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా పిల్లలు ఎలా జీవిస్తారు, నా పిల్లలు దరిద్రులుగా ఉంటారేమో, రోడ్లు పడతారేమో, ఇది ఆలోచించుకోవాలా. తన సొంత కార్యాన్ని చూసుకోవాలా. దేవుని పని జరగాలి, దేవుని పరిచర్య ముందుకెళ్ళాలి, క్రీస్తు ప్రకటించబడాలి అని తనకున్నటువంటి సంపద మొత్తాన్ని కూడా వెచ్చించి అపోస్తుల పాదాలు ఎదురు పెట్టాడంట. అలా ఈమని నియమం కూడా కాదు, ఆజ్ఞ కూడా కాదు, ఈమని మనస్ఫూర్తిగా దేవుని పని నిమిత్తం, దేవుని సేవ నిమిత్తం అపోస్తుల పాదాలు ఎదురు పెట్టాడంట. అది స్వేచ్ఛగా స్వచ్ఛందంగా తీసుకొచ్చి అపోస్తుల పాదాలు ఎదురు పెట్టాడంట ఆయన. ఎందుకంటే క్రీస్తు పని జరగాలి. చాలామంది అక్కడ ఆగిపోతున్నారు, తన సొంత కార్యాల దగ్గర ఆగిపోతున్నారు. నా కుటుంబం వరకు బలపడితే చాలే, నా కుటుంబం వరకు బాగుంటే చాలే, నా కుటుంబం వరకు మా కుటుంబం యొక్క పరిస్థితి నేను తెలుసుకుంటే చాలని ఇక్కడ ఆగిపోతున్నారు, ముందుకు రావట్లా.
కానీ తిమోతి అలాంటి వాడు కాదు. తన సొంత కార్యాలనే కాదు, దేవుని పనిని ఆసక్తిగా కొనసాగించేవాడు, దేవుని పని విషయంలో ముందుకు కొనసాగేవాడు అని తిమోతి గారికి గొప్ప సాక్ష్యం ఇచ్చాడంటే, పౌలు గారు ఒక వ్యక్తికి సాక్ష్యం ఇచ్చాడంటే వారు సాధారణమైన వ్యక్తులు కాదు. పౌలు గారి దగ్గర సాక్ష్యం పొందిన వాళ్ళు. పౌలు గారు మూర్ఖుడు ఏది పరిచర్య చేసే విషయంలో. ఎలా ఉంటుందంటే ఆయన పరిచర్య, నిన్ను భయంకరంగా కొట్టి అలా పడేసిన దురుకుపోయి రేపు మళ్ళీ స్వార్థ పడేస్తాను. అంత మూర్ఖుడు పౌలు గారు పరిచర్య విషయంలో. తన కుటుంబంలో కూడా తన కుటుంబాన్ని ఎప్పుడు భావించుకోవాలి, నా కుటుంబం, నా పిల్లలు, నా ఇరుకు, నా ఇబ్బంది ఎప్పుడు భావించుకోవాలి. ఎప్పుడు క్రీస్తుని ప్రకటించడమే ఆయన పని. అలానే రోమాలో ఉన్న సంఘం కూడా అంతా ఉన్నారు, ఆసక్తిగా ఉన్నారు, విశ్వాసులే, వింటున్నారు కానీ వీరికి ఎక్కువ వీళ్ళ సొంత విషయాల పట్ల వీళ్ళకి మక్కువ ఉంది. వీళ్ళు ఎప్పుడు సొంత కార్యాలే చూసుకుంటున్నారు, దేవుని పని మాత్రం విడిచిపెడుతున్నారు. ఎవరో ఒకరు చేస్తారులే, ఎవరో ఒకరు చూసుకుంటారులే, దాన్ని కొనసాగించే ఎవరో ఒకరు వస్తారులే అని వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నారన్నమాట. కాబట్టి సంఘంలో కూడా ఎలా ఉండాలంటే తమ సొంత కార్యాలనే కాదు కానీ దేవుని పరిచర్య విషయమై, దేవుని పని నిమిత్తమై జరిగించే వారిలాగా మనం ఉండాలన్నమాట. అప్పుడే మన సాక్ష్యం పొందుకోగలుగుతాం. అటు సాక్ష్యం తిమోతి గారు పొందుకున్నారు. ఎవరి దగ్గర నుంచి పొందుకుంది? అపోస్తలుడైన పౌలు గారి దగ్గర నుంచి సాక్ష్యం పొందుకున్నాడు అనమాట. తర్వాత 22 వచ్చిన సార్ ఫిలిప్పులు రాసిన పత్రిక వచ్చారు మళ్ళీ. అతని యోగ్యత మీరెరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయును అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాకము నిమిత్తము సేవ చేసిను. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో అని చూడండి, నాకేమి సంభవింపనై ఉన్నదో నాకేం తెలియట్లా. తీర్పు ఇంకా రాల, తీర్పులో ఉన్నాడు, తీర్పు రాలా. ఎందుకంటే సువార్త ప్రకటిస్తున్నప్పుడు రాజద్రోహి కింద తీసుకెళ్ళి నీరో చక్రవర్తి చాలా కఠినుడు, క్రూరుడు. ఆయన పరిపాలనలో రోమా పట్టణంలో ఆయన జైల్లో వేశారు. తీర్పు వచ్చిన దాకా నేను బయటకు వస్తాను, నేను ఏడా చనిపోతాను నాకు తెలియదు, నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలెనని అనుకొనుచున్నాను. నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. చాలు నేను అంటే ఆశ ఉంది. నేను తిమోతిని పంపిస్తున్నాను, నేను కూడా మీ యొద్దకు వస్తాననే ఆశ మాత్రం అలా ఉంది. ప్రభు చిత్తం అయితే అది జరిగిద్ది, నేను వస్తాను, శీఘ్రముగా మీ యొద్దకు వస్తాను. అది ప్రభు చిత్తం అయితే. తీర్పును బట్టి వారు నాకు ఏ శిక్ష ఇస్తారో నాకు తెలియదు. వారు కనుక అంటే మనకి 23 నుంచి 24, 22 నుంచి 23 వరకు కూడా తిమోతి ఇచ్చిన పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం అన్నమాట. పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం తిమోతి గారి గురించి. అది అంటే చూడండి ఎలా ఇచ్చాడు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగా సేవ చేయను అలాగే అతను నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసిను. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతన్ని పంపవాలని అనుకొనుచున్నాను. నేను శీఘ్రంగా వచ్చేదను, ప్రభువుని బట్టి నమ్ముచున్నాను. అయితే అతని మీద నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే నేను పరిచయం చేసినప్పుడు నా పక్కనే ఉన్నాడు, తను మేము నడిపిస్తారని ఒక ధైర్యాన్ని భరోసా ఇస్తున్నాను అనమాట. ఇక్కడతో పౌలు గారి తిమోతి గారి గురించి ఇచ్చినటువంటి సాక్ష్యం మనకి అయిపోతాయి 25 వచనాల్లో. తర్వాత నుంచి ఇంకో వ్యక్తిని చూపిస్తారు మళ్ళా. అంటే చూడండి, క్రీస్తు ప్రభు వారు ఎట్టి మనుషులు కలిగి ఉన్నాడు, పౌలు గారు అట్టి మనుషులు కలిగి ఉన్నాడు. పౌలు పక్కన పరిచర్య చేస్తా తిమోతి గారు కూడా ఎట్టి మనుషులు కలిగి ఉన్నాడు, క్రీస్తు మనుషులు కలిగి ఉన్నాడు అనమాట. ఎట్టి విషయంలో, పరిచర్య చేసే విషయంలో, యోగక్షేమాలు తెలుసుకునే విషయంలో యేసుక్రీస్తు వారు చింతించలేదు. ఎప్పుడు ఆయన చింతి చాలా చింత కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు వారు కూడా. ఎందుకంటే గెచ్చమనే తోటలోనే ప్రార్థన చేసుకుంటూ వెళ్ళినప్పుడు శిష్యులందరూ నిద్రపోతున్నప్పుడు, అలసటపోయింది నిద్రపోతున్నప్పుడు అక్కడ ఉన్న సందర్భంలో చింతించినటువంటి బాధపడతానే ఉంటుంది. ఇంత సమయంలో కూడా మీరు ఎట్లా నిద్రిస్తున్నారు అని చింతించాలంటే చాలా సందర్భాలు యేసుక్రీస్తు చింతించినట్టు కనిపిస్తాయి. పౌలు గారు కూడా సంఘం గురించి చింతించినట్టు, ఆత్మల భారం కలిగి చింతించినట్టు కూడా సందర్భం కనబడింది. అట్టి చింతే మన తిమోతి గారు కూడా చూశాం. ఇర్మియా గారు పాత నిబంధన చరిత్రలో ఇర్మియా గారు కూడా చాలా చింత కలిగిన వ్యక్తి. అమ్మో నా రాజ్యం మొత్తం నాశనం అయిపోతుంది, రాజ్యం మొత్తం ఎవరు బబులోన్ వచ్చి తీసుకెళ్ళిపోతున్నారే, ఏంది నా రాజ్యం పరిస్థితి, వీళ్ళేంది ఒకరు కూడా నేను ఎంత స్వార్థ ప్రకటిస్తున్నా, వీళ్ళేంది ఒకరు కూడా మారు మనసు పొందరేంటి, ఒకరు కూడా తిరగరేంటి, ఏందో మరి పాపం 40 సంవత్సరాలు ప్రకటిస్తే ఒక ఆత్మ రక్షించబడాలి. అప్పుడు
నోవా గారు మొదటి జలప్రళయం దగ్గర నోవా గారు 120 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే 8 మంది రక్షణ పొందారంట. ఈయన 40 సంవత్సరాలు ప్రకటన చేస్తే ఒక ఆత్మ కూడా రాలేకపోయింది. ఈయన మాటలకు విధేయులు కాలేకపోయారు ఒక్కరు కూడా. 40 సంవత్సరాలు అంటే ఆయన సువార్త ప్రకటన చేసింది ఇర్మియా గారు. తీర్పు ప్రకటన చేసింది. బబులోళ్ళు తిరుగుతా, ఊరు తిరుగుతా, గ్రామం తిరుగుతా, పట్టణం తిరుగుతా, నాశనం రాబోతుంది, తిరగండి దేవుని వైపు తిరగండి అని 40 సంవత్సరాలు ప్రకటిస్తే ఒక్క ఆత్మ కూడా దేవుని యొద్దకు రాలేకపోయిందంట. అట్టి కఠిన మనసులో ఉన్నారనమాట. అయితే అట్టి విషయంలో ఆయన బలి చింతగలిగినాడు. ఇర్మియా ప్రవక్త ఏడ్చుకునేవాడంట. అందుకే ఆయనకి కన్నీటి ప్రవక్త అని కూడా ఉంది పేరు. అన్ని విషయాలు చింతించేవాడు, అన్ని విషయాలు ఏడ్చేవాడు. ఆ విలాప ప్రవక్త, రోధించే ప్రవక్త, బాధపడే ప్రవక్త, అలా అంటే ఆ చింత ఉండాలన్నమాట. అట్టి చింత కలిగే విషయాల్లో ఏ విషయం అయితే పౌలు గారు చింత కలిగి ఉన్నాడు, అట్టి విషయమే తిమోతి గారు కూడా చింత కలిగి ఉన్నాడు. అతను క్రీస్తుని మనసు కలిగి ఉన్నాడని చెప్పేసి పౌలు గారు సాక్ష్యం ఇచ్చాడు అనమాట. ఇతనితో పాటుగా ఇంకొక వ్యక్తిని పరిచయం చేస్తున్నాడు. ఇప్పుడు ఏం పేరు? ఎపాఫ్రోదితు. ఇప్పుడు చూడండి, ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూడండి, రోమా పట్టణంలో ఉన్నటువంటి సంఘం తిమోతి గారు ఫిలిప్పీ సంఘాన్ని బలపరచడానికి, ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అలా పరిచర్య కొనసాగించడానికి ఎక్కడ నుంచి ఫిలిప్పీ సంఘానికి తిమోతి గారు వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ బందీఖానాలు ఎవరున్నారు? పౌలు గారు ఉన్నారు. బందీఖానాలు ఉన్నప్పుడు మన కనుక ఇప్పుడు రాజకీయ నాయకులు అరెస్ట్ అయ్యారనుకో, వాళ్ళకి రాజభోగాలు సంఖ్యల పాటు ఏముండవు. వాళ్ళకి సపరేట్ రూములు, ఏసీ రూములు ఉంటాయి. వాళ్ళు ఏ ఫుడ్ తింటారు ఆ ఫుడ్ వాళ్ళ దగ్గరకు వస్తాయి. కానీ రోమా పట్టణంలో, అది రోమ అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి అలా కాదు. ఇప్పుడు కాళ్ళకి సంఖ్యలు ఉంటాయి, చేతులకి సంఖ్యలు ఉంటాయి. ఎటు పెట్టి నడుస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు కాళ్ళ కూడా సంఖ్యలు తీయరు. అట్టి పరిస్థితుల్లో ఈ ఎపాఫ్రోదితు అనే అతను ఉన్నాడే, అతను పంపించాడు అక్కడికి, రోమా పట్టణానికి పంపించాడు. ఎపాఫ్రోదితుని సంఘం అడిగింది, రోమా పట్టణంలో బందీగా ఉన్నాడు పౌలు గారు బందీగా ఉన్నాడు, అతనికి సేవ చేయడానికి, అతనికి పనులు చేయడానికి మన సంఘంలో ఎవరైనా ఉన్నారా అనగానే ఆయన ఏం చేశాడు? నేను వెళ్తాను చేయించాడు. అప్పుడు ఈ ఎపాఫ్రోదితు గారిని రోమా పట్టణానికి పంపించారు. సేవ చేయడం, ఎందుకు సేవ చేయడానికి? పౌలు గారికి. వార్త జరిగిందంటే మొదట మనం ఎపాఫ్రోదితు గారి గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే మొదట ఇప్పుడు పౌలు గారు చెప్పిన మాటలన్నీ తీసుకొని పోయి నేనే, కానీ మన గ్రంథంలో ముందు తిమోతి గారి గురించి ఇచ్చారు, తర్వాత ఈయన గురించి ఇచ్చారు. కానీ మొదట పోయింది పౌలు ఫిలిప్పీ సంఘం నుంచి పరిచయం చేయడానికి ఈయన పోయాడు. ఈయన పోయి చివరి రోజుల్లో పౌలు గారు ఏం చేశారంటే కొన్ని ముద్రల పత్రికలు రాయించి ఈయన తీసుకొని మళ్ళీ సంఘానికి పంపించాడు. తిమోతి నేను పంపిస్తున్నాను, ఈయన నుంచి మిమ్మల్ని బలపరుస్తాడని తిమోతి గారిని పంపిస్తున్నాను అనమాట. కాబట్టి మనం మొదట చర్చించుకోవాల్సింది ఎపాఫ్రోదితు గురించి. కానీ మన గ్రంథంలో వరుస క్రమంలో ఉండేవారంటే తిమోతి గారు మొదట ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఎపాఫ్రోదితుని ఫిలిప్పీ సంఘం ఏం చేస్తుంది? రోమా పట్టణానికి పంపిస్తుంది. ఎందు నిమిత్తం పంపిస్తుంది? పౌలు గారికి సేవ చేయడానికి. ఆయన బందీ గృహంలో ఉన్నాడు, ఆయన సేవ చేయడానికి పంపిస్తున్నారు. ఇప్పుడు చదువుకుందాం, ఒక్క నిమిషం. 25వ వచనం చదువుకుందాం. మరియు నా సహోదరుడును, జత పనివాడును, నా తోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపసరించిన వాడైన ఎపాఫ్రోదితును మీ యొద్దకు పంపుటకు అగత్యమని అనుకుంటున్నా. ఇప్పటి వరకు ఆయన నా దగ్గర ఉన్నాడు, మీ యొద్దకు నేను పంపడానికి అగత్యమని మీరు ఎంచుకుంటున్నారు, నేను పంపిస్తున్నాను. ఎవరిని? ఎపాఫ్రోదితుని మీ యొద్దకు నేను. అంటే ఇప్పుడు ఈయన ఇక్కడే ఉన్నాడు. ఈ మాట మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు పక్కనే ఉన్నాడు. ఎపాఫ్రోదితు అనే వ్యక్తి ఈయన పక్కనే ఉన్నాడు. మళ్ళీ నాకు అదే వచ్చింది, మీకు అర్థమైంది ఇంకా బాగా. మరియు నా సహోదరుడు, చూడండి ఈయనకి ఇచ్చినటువంటి బిరుదులు చూడండి ఎన్ని ఉన్నాయో. నా సహోదరుడు, నా జత పనివాడు, నా తోడు యోధుడను, మీ దూతయు, నా అవసరమునకు ఉపసరించిన వాడైన ఎపాఫ్రోదితును మీ యొద్దకు పంపుటకు అగత్యమని అనుకుంటుంది. ఈయన చూడండి, నా తోడు యోధుడు అన్నాడు. ఈయన కత్తి పెట్టాడా? ఈయన యుద్ధాలు చేశాడా? 1000 మందిని చంపాడా? ఏం చేసి యోధుడు అనే పేరు, యోధుడు అనే పదం ఎవరికి వాడబడతారు? యుద్ధంలో ఉన్నటువంటి వారికి యోధుడు అనే పదాన్ని ఉపయోగిస్తారు. మరి ఇక్కడ యోధుడు కూడా అన్నాడుగా, అంటే మనకి యుద్ధం ఉంది.
మనం ఎవరితో యుద్ధం చేస్తామంటే ఎవరితో మన యుద్ధం క్రైస్తవ యుద్ధం ఎవరితో? అపవాదితో, లోకాశలతో. మన ఆయుధాలు ఏంటి? మనతోనే వాసన, మనతోనే. మన ఆయుధాలు ఏంటి? వాక్యము. ఇవన్నీ క్యారెక్టర్స్ అనేది, గుణలక్షణాలు చూసావా? ఇవన్నీ మన ఆయుధాలు అన్నమాట. అంటే విశ్వాసంతో పోల్చాడైనా నా తోటి యోధుడు, నేను పరిచర్యలో ఎటువంటి సాహసాలు చేసేటువంటి వ్యక్తులు, నేను కూడా అటువంటి వ్యక్తి. చూడండి, ఏది ఒక సువార్థికుడికి సేవ చేస్తేనే అంత మాట అన్నాడు, నా తోటి యోధుడు, నా చేత పనివాడు. అది కూడా మేలే. సువార్థికుడికి సేవ చేయడం కూడా మేలే. అంటే ఎట్టి విషయాలు ఆయన సేవ చేశాడు. పౌలు గారికి చాలా సేవలు ఉండొచ్చు. ఇప్పుడు తినే పరిస్థితి ఉండదు, చేతులు సంఖ్యలు ఉన్నప్పుడు తినే పరిస్థితి ఉండదు. పోనీ ఈయన కూడా యవనస్తులేం కాదు. తిమ్మతి గారిది, పౌలు గారిది, ఎప్పటిది ఇద్దరిది ఒకే వయసు. ఆల్రెడీ పౌలు గారిది వయసు మించిపోయింది. ఆయన చివరి క్షణాల్లో ఉన్నారు, ఆయన చివరి రోజుల్లో, చివరి గడియల్లో ఉన్నాడు ఆయన. అయితే ఈయన వయసు కూడా ఎక్కువై ఉండొచ్చు. ఏనేం చేయాలి? అతను భోజనం తినిపించడం, అతను బట్టలు మార్చడం, ఇది ఇతను చేసే పని. ఇతని పని ఇతను చేసుకోవడమే. ఒక్కొక్కరికి వయసు మళ్ళీ వాళ్ళకి వారి పని వాళ్ళు చేసుకోవడం ఇబ్బంది. ఈయన పని చేసుకొని ఏ సమయం ఆ సమయం ఆయన దగ్గరికి వెళ్ళి నీళ్ళు అడిగితే నీళ్ళు వేయటం, భోజనం కావాలంటే భోజనం పెట్టడం, ఇటువంటి పరిచయం చేస్తూ ఉంటాడు అనమాట. అందుకని గొప్ప సాక్షి ఇచ్చాడు ఎపఫ్రోదితు గురించి. చూడండి తర్వాత వచ్చిన, అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష కలవడాయి విచారుచుండెను. అతడు రోగి ఆయనని మీరు వింటిరి. వచ్చేటప్పుడు ఆరోగ్యవంతుడే. ఈ ఫిలిప్పీ పట్టణం నుంచి వచ్చేటప్పుడు ఆరోగ్యవంతుడిగానే వచ్చిండు, వచ్చేటప్పుడు బలవంతుడిగానే వచ్చిండు, వచ్చేటప్పుడు శరీర దారుఢ్యం కలిగిన వాడిగానే వచ్చాడు, వచ్చేటప్పుడు బలంగానే వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది? రోగి అయ్యాడంట. ఎందుకంటే జైలులో బలమైన ఆహారం పెడతారా? బందీ గృహాల్లో బలమైన ఆహారం పెడతారు? బలమైన ఆహారం పెట్టరు. పౌలు గారితో పాటు ఇతను కూడా రోగి అయిపోయాడు. ఇతను కూడా శరీరం ఏమైపోయింది? క్షీణించిపోయింది. పౌలు గారు పెట్టిన కొద్దిగా ఈయన కొద్దిగా తినేవాడు. ఆ ఆహారం తినే విషయంలో నియమాలు లేక వారు పెట్టింది ఆ చెత్త మొత్తం తినేసి ఏమైందంటే అతనికి ఆయన శరీరం కూడా రోగానికి గురైంది అనమాట. అయితే రోగి ఆయను అని చెప్పేసి పౌలు గారు మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇంకొకసారి అదే మాట్లాడుదాం. అతడు రోగి ఆయనని మీరు వింటిరి కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడై విచారంట. నేను మరణించే లోపు నా సంఘాన్ని ఒకసారి చూసుకొని వస్తాను కొల్లి అని ఆయన చూడండి ఆపేక్ష అంట. ఇదిగో ఎపఫ్రోదితు గారికి ఇక్కడికి వచ్చింది కదా, రోమా పట్టణానికి వచ్చాడుగా. ఈ రోమా పట్టణానికి వచ్చి విచారపడుతున్నాడు, బాధపడుతున్నాడు. నా సంఘాన్ని ఒకసారి చూడాలని ఉంది, నాకు రోగం వచ్చింది, నేను చనిపోయేటట్టున్నాను, నా సంఘం నన్ను పంపించింది, ఒక్కసారి నేను సంఘాన్ని చూడాలని ఆపేక్ష నాకు ఉంది, నాకు కోరిక ఉంది అని బాధపడుతున్నాడు అంట ఎపఫ్రోదితు గారు. నిజముగా అతడు రోగి అయి సావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుండుటకై నన్ను కలిగించుడండి. నిజముగా రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను. నిజముగా చావును కూడా సిద్ధమయ్యాడంట. నాతో పాటు చనిపోవడకు అతను కూడా సిద్ధమైపోయాడు. చావునకు సిద్ధమై కూడా నేను పోతానని ఇసుగించుకోవట్లా, నా దగ్గరే ఉన్నాడు. చూడండి, ఇది అంటే జరిగిందని కాదు, నేను ఒక ఉదాహరణ చెబుతాను. చావునకు సిద్ధమై అంటే ఎలా ఉంది ఉదాహరణ చెప్తున్నాను. అంటే ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లలు పుట్టారు. మొదట పుట్టిన కుమారుడు అతనికి ఏమైందంటే పుట్టుకలోనే ఒక వైఫల్యం ఉంది. డాక్టర్ చెప్పిన సలహాలు ఏంటంటే 20 సంవత్సరాలు వచ్చేలోపు నువ్వు చనిపోతావా, నువ్వు బతకో, నువ్వు ఖచ్చితంగా 20 సంవత్సరాలు నీకు పీరియడే నీకు ఉంది అని చెప్పేసి మొదట పుట్టిన పిల్లగాడికి చెప్పారు. సరే చెప్పి తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు. ఈ లోపు పిల్లగాడు పుట్టిన తర్వాత ఇంకో కుమార్తె కూడా పుట్టింది అతనికి. అయితే కుమారుడికి 10 సంవత్సరాలు వచ్చినాయి, కుమార్తెకి 7 సంవత్సరాలు వచ్చినాయి. కుమార్తెకి ప్రయాణంలో ఏమైందంటే కొంత ప్రయాణంలో ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిపోయి చిన్న కుమార్తెకి బ్లడ్ విపరీతంగా పోయి బ్లడ్ కనుక ఎక్కిపోతే చనిపోయే స్థితి. చిన్నపిల్లది బ్లడ్ కనుక ఎక్కించుకోకపోతే చనిపోయే స్థితి. చాలా చోట్ల బ్లడ్ గ్రూపులు ఓ పాజిటివ్లు నెగిటివ్ దొరుకుతాయి, కానీ కొన్ని బ్లడ్ గ్రూపులు దొరకవు, చాలా దొరకవు. ఈ అమ్మాయి బ్లడ్ గ్రూప్ అంట ఏడెదుగుతున్నా దొరకట్లేదంట. పోనీ ఒక అరగంట లోపు తనకు బ్లడ్ గ్రూప్ ఖచ్చితంగా బ్లడ్ ఎక్కియాల్సిందే. ఎక్కిపోతే మాత్రం చనిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయని డాక్టర్లు సలహాలు ఇస్తున్నారంట. ఇటు తిరిగి బ్లడ్ బ్యాంక్కి వెళ్ళి వాళ్ళకి ఏది దొరక్క వాళ్ళ అన్న బ్లడ్ శాంపిల్స్ తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు కూడా సెట్ అవ్వాలా ఏంటో మరి.
వాళ్ళ అన్నది తీసుకుంటే అన్నది సెట్ అయిపోయింది. కానీ 10 సంవత్సరాల పిల్లగాడికి బ్లడ్ తీయకూడదు. ఎందుకంటే తీయకూడదు. ఒక బ్లడ్ తీయాలి అంటే, ఒక వ్యక్తి దగ్గర నుంచి బ్లడ్ తీయాలంటే మినిమం 15 నిమిషాలు నిన్ను ఉండాలన్నమాట. సరే, దేవుడు నాకంటూ 20 సంవత్సరాలు నా వయసు అయిపోతుంది. 20 సంవత్సరాలకి దేవుడు నాకు పీరియడ్ పెట్టాడు. నేను ఎలాగో మరణించిపోతున్నా కదా, నా చెల్లిని నేను బతికించుకుంటానని చెప్పేసి అంట డాక్టర్ గారి చెప్పాడు, సార్ తీయండి, నేను ఎలాగో చనిపోతాను 20 సంవత్సరాలకి, నా చెల్లి అని బతికిద్ది, లేకపోతే ఇద్దరం చనిపోతాము, మా అమ్మోళ్ళు ఒంటరోళ్ళు అయిపోతారు, తీయండి అని చెప్పేసి ఇద్దరిని పక్కనే బెడ్ మీద ఎక్కడ పడుకోబెట్టి డైరెక్ట్గా తన దగ్గర నుంచి తనకి ఇలా బ్లడ్ సరఫరా చేస్తున్నారంట. సరఫరా చేస్తున్నప్పుడు వాళ్ళ అమ్మలతో వాళ్ళతో ఉండి, అమ్మా నేను ఎలాగో చనిపోతాను కదా, మా చెల్లి బతికిద్దిలే, మీరు చెల్లిలో నన్ను చెల్లిలో చూసుకోండిలే మీరు అంటే చావుకు సిద్ధమై చేసే పని అది, మరణానికి సిద్ధమై చేసేటువంటి పని అన్నమాట. నేను ఇది జరిగింది కదా, ఉదాహరణ చెప్పాను అంతే. అలానే ఎఫ్ఎఫ్రుదిత్ గారు అంట చావుకు సిద్ధమయ్యాడు. నువ్వు కఠిన పరిస్థితిలో ఉన్నప్పుడు, నువ్వు ఇరుకు ఇబ్బందులు ఉన్నప్పుడు, నువ్వు బాధపడుతున్నప్పుడు నేను వదిలిపెట్టి నేను ఆడలేను అని ఆ కారు కుట్టుతానే ఆయన సేవ చేసేవాడు, బాధపడతానే చేసేవాడు. రోగి పౌలు గారు వయసు వెళ్ళిపోయింది, కూర్చుంటే పౌలు గారు వెళ్ళి లేపాలి, లేపి తన చేతి సంఖలో పెట్టుకుని భుజం మీద చేయించుకొని తీసుకెళ్ళాలి. ఏం చేయాలన్నా కానీ ఎఫ్ఎఫ్రుదిత్ విసిగించుకోకుండా చేసేవాడంట, చాలా ప్రేమతో చేసేవాడంట, బాధ్యతతో చేసేవాడంట. అందుకనే చావునకు అంటే పౌలు గారు మాటలు ఇవన్నీ, చావునకు సిద్ధమయ్యాడంటే ఏ స్థితిలో ఆయన సేవ చేసి ఉండొచ్చు ఆయన దగ్గర. మనం చిన్న పనులు చేస్తేనే, మనకి ఏమైనా సువార్తికులు చిన్న పనులు చేస్తేనే మనం ఉపేక్షించాం. చిన్న పనులు చెబితేనే నేనే చేయాలి, నేనే దొరికానా, ఇంకెవరు లేరా సంఘంలో, నేనే చేయాలి, యోగ్యతే. దేవుని పని చేయడం, దేవుని సువార్తికుడు సేవ చేయడం అనేది యోగ్యత అది. అందుకే కదా యేసు ప్రభుల వారు కూడా మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చూడండి ఒక మాట చెప్తారు, సేవ చేసే విషయంలో యేసు క్రీస్తు ప్రభువు వారు ఒక మాట చెప్తారు చూడండి. మత్తయి సువార్త 20 నేను రోగినై ఉంటేనే మీరు నీళ్ళు ఇచ్చిత్తిరి అనే పదం ఉంటుంది చూడండి. 25 మత్తయి సువార్త. ప్రభువా మీరు ఎప్పుడు చేసిద్ది మీ అనగానే, ఈయన మిక్కిలి అల్పులైన నా సహోదరులు మీరు చేసిద్దిరి కనుక నాకు చేసినట్టు అంటారు చూడండి ఒక చోట. 25వ అధ్యాయం ఎన్నో వచ్చినాక 35 నుంచి అవునవును చూడండి 35 వచ్చిన చదవండి ఒకసారి. నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పికొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశునై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండటం చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పుకొని ఉండటం చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశం ఉండటం చూచి నేను చేర్చుకుంటిమి, బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయన అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అల్పులైన సహోదరులకు, దేవుని పరిచారకులకు, దేవుని సేవకులు మీరు చేస్తే ఎవరు చేసినట్టు? నాకు చేసినట్టే. అపోస్తుల కార్యాల్లో సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. పౌలు గారు యేసుక్రీస్తుని హింసించాడా? ఆ సందర్భంలో సంఘాన్ని హింసించినా అది యేసుక్రీస్తు వారికే బాధ. నువ్వు సంఘంలో ఉన్నటువంటి సువార్థికులకి, సహోదరులకు సేవ చేసినా ఘనత క్రీస్తుకే, ఆయనకి చేసినట్టే. నువ్వు విశ్వాసిని ఇబ్బంది పెట్టినా ఆయన బాధ పెట్టినట్టే. నువ్వు సువార్థికుడికి, సహోదరులకు నువ్వు మేలు చేసినా, సేవ చేసినా దేవునికి మేలు చేసినట్టే అన్నమాట. అయితే ఆ మేలు ఎఫ్ఎఫ్రుదిత్ గారి దగ్గర కనబడింది మనకి. అందుకే అంటాడు, మరణంలో కూడా నువ్వు నన్ను విడిచిపెట్ల, చావుకు సిద్ధమై నువ్వు నా దగ్గరే ఉండి పరిచయం చేశావు అని సాక్ష్యం ఇస్తున్నాడు అనమాట ఆయన గురించి. చదువుతాం మళ్ళీ 2 వచనాలు చదువుతాం. ఎన్నో వచ్చినాక 27. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండేను కానీ చావునకు సిద్ధమయ్యాడు.
తర్వాత వచ్చిన కాబట్టి కాబట్టి మీరు మీరు అతనిని చూచి చూచి మరలా మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతన్ని మరీ శీఘ్రముగా పంపితినియా. చూడండి, చావులకు సిద్ధపడ్డాడు. అతను ఆపేక్ష కలిగి ఉన్నాడు. నేను విడిచిపెట్టి వచ్చిన సంఘాన్ని నేను మరలా ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని చూడాలి నా మనసు ప్రేరేపిస్తుంది అని అన్నప్పుడు అతను నేను శీఘ్రముగా మీ వద్దకు పంపుతాను అని చెప్పేసి పౌలు గారు అన్నారన్నమాట. అయితే మీరు అతన్ని చూచి మరలా సంతోషించు నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు ఎడల. అయితే అతను దుఃఖం తగ్గిద్ది అనమాట. ఇప్పుడు ఈయన ఆశ, నేను అక్కడికి వెళ్ళి చూడాలని. ఈయన పంపించాడు అనుకో, వెళ్ళాడు ఎప్పటికి తెలియదు తన సంఘాన్ని చూస్తున్నాడు, ఈయన దుఃఖం తగ్గిద్ది. నా నిమిత్తం ఇక్కడే చనిపోలేదు, నాతో పాటుగా చనిపోలేదు, వెళ్ళి తన సంఘాన్ని చూస్తే నాకు దుఃఖం తగ్గిపోయింది అని ఆశ నిరీక్షణ పౌలు గారు ఉందన్నమాట. అందుకని నేను శీఘ్రముగా అతన్ని మీ వద్దకు పంపిస్తాను అని సంఘానితో చెబుతున్నాడు అనమాట. తర్వాత వచ్చిన నా ఎడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైన లక్ష్య పెట్టగా ప్రాణమును లక్ష్య పెట్టగా ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను కనుక పూర్ణ ఆనందముతో ప్రభువునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి. ఇదిగో అట్టి వారిని గణపరచుడి. ఈ లక్షణాలు కలిగి ఉన్నాడు కదా, మీరేం చేస్తారంటే ఈ ఫిలిప్పీ సంఘం అట్టి వారిని గణపరచండి. గణపరచుడికి ఇంకో పదం ఏమొచ్చింది? సన్మానించుడి. సన్మానించే విషయంలో ఒక క్రీడాకారులంట ఆల్రెడీ ఒక మిషనరీలు ఏం చేశారంటే ఇద్దరు భార్యాభర్తలు ఒక సువార్త పని నిమిత్తం వేరే దేశాలు వెళ్ళి 3 సంవత్సరాలు ఆ దేశంలో పరిచర్య చేసంట వారి స్వదేశానికి వచ్చారు. అదే ట్రైన్లో క్రీడలకు వెళ్తాం, ఒలింపిక్ గేమ్స్ జరుగుతూ ఉంటాయి చూసారా. ఆ గేమ్స్కి మన దేశం నుంచి వేరే దేశానికి వెళ్ళి ఒలింపిక్స్ మెడల్స్ గెలుచుకొని వచ్చారంట, స్వదేశానికి వచ్చారంట. ఒక పక్క వీళ్ళు వచ్చారు, ఒక పక్క క్రీడాకారులు వచ్చారు. వీళ్ళు ట్రైన్ దిగి వీళ్ళు ముందుకు వస్తున్నప్పుడు అంట నేల తాళాలతో దుప్పట్లతో పూలతో అందరూ కూడా వచ్చి క్రీడాకారులు సన్మానిస్తున్నారంట. క్రీడాకారుల్ని వీళ్ళు పరిచయ నిమిత్తం 3 సంవత్సరాలు మిషనరీలు 3 సంవత్సరాలు వేరే దేశానికి వెళ్ళారు. వీళ్ళు స్వదేశానికి తిరిగి వస్తే ఒకరు కూడా వెళ్ళరు. వీళ్ళ దగ్గరకు వచ్చి సన్మానించిన వాళ్ళు గణపరిచిన లేరు. ఆ కోలాహలం మొత్తం చూసి భార్య తన భర్తకు కొద్దిగా నొచ్చుకుందంట. అంటే సంఘస్థులు కూడా బాగోలేదంట. ఎవరో భార్య కొద్దిగా నొచ్చుకొని భర్తకు నొచ్చుకొని బాధపడుతుందంట, మనసులో బాధపడుతుంటే భార్య అండి భుజం తట్టలేదు. మనకు సన్మానం ఇక్కడ కాదండి. మనకు సన్మానం ఎక్కడ? క్రైస్తవులకు సన్మానం ఎక్కడ? మనకు సన్మానించే పద్ధతి వేరు, మనం సన్మానించేది వేరొక ప్రదేశంలో మనది ఇది కాదని భార్యని భర్తని బాధపడతాని ఆమె ధైర్యపరిచి ముందుకు తీసుకెళ్ళిందంట. అయితే సంఘాల్లో కూడా కనపరిచేటువంటి స్వభావం ఉండాలి. సంఘాల్లో ఒక వ్యక్తిని కనపరచబడాలి, ఒక వ్యక్తిని సన్మానం దుప్పడం మీద కప్పడంగా సన్మానించడం అంటే అది ఒకరినొకరు పురిగొల్పుకోవటం, సన్మానించడం, ఒకరినొకరు ప్రేమించుకోవటం, ఒకళ్ళ బాధలో ఒకరు పాలు పొందుకోవటం, ఒకళ్ళ బాధలు ఒకరిగా ఫీల్ అయిపోవటం, అది సన్మానించుకోవడం, కనపరుచుకోవటం. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మనసేమో పరలోకంలో ధనవంతుడు ఉన్నటువంటి ఆయన మన పాపం విషయమై దరిద్రుడు అయ్యాడు భూమి మీద. అదే మనసుని కలిగినటువంటి పౌలు గారు నా జీవితం అంతంలో క్రీస్తునందు శ్రమలో నాకు ఆశీర్వాదం, క్రీస్తునందు శ్రమలు అనిపించి నాకు మేలు, అట్టి మనసును కలిగి ఉన్నాడు పౌలు గారు. అలానే సంఘం గురించి నాకు చింత కలగదు చింత అని మనం తిమోతి గారిలో చూస్తాం. సంఘం పట్ల ప్రేమ కలిగి ఉండటం, సంఘం పట్ల చింత కలిగి ఉండటం, సంఘం పట్ల దేవుని యొక్క సేవ ముందుకెళ్ళడం కొరకు తన పడే ఆపేక్ష, అట్టి మనసును మనం తిమోతి గారిలో చూస్తాం. అలానే ప్రాణం పెట్టడానికైనా సరే వెనకాడకుండా, చావును కూడా భయపడకుండా సేవ చేసే విషయంలో, సేవకునికి సహకరించే విషయంలో తన ప్రాణాలు లక్ష్యం పెట్టకుండా ఉన్నటువంటి స్థితి మనం
ఎఫాప్రదీత్ గారి దగ్గర చూస్తాం. వీళ్ళిద్దరిలో దేవుని మనసు మనకు కనిపించట్లేదా? ఇట్టి మనసే ఎవరు ఉండాలని కోరుకున్నాడు దేవుడు? అందరూ ఉండాలని కోరుకున్నాడు. ఒకలో కాదు, అందరిలో ఉండాలని కోరుకున్నాడు. నా మనసు పౌరులో ఉండాలి, నా మనసు ప్రారంభ సంఘంలో ఉండాలి, నా మనసు నేడున్న సంఘాల్లో ఉండాలి. చివరగా హెచ్చరిక మాట ఒకటి చదువుకొని మనం ముగించుకుందాం. చివరగా హెచ్చరిక మాట ఒకటి ముగించుకున్నాను. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. 3:10. దీనిని బట్టి చూడండి, దీనిని బట్టి దేవుని పిల్లలెవరో దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారా. నీతిని జరిగించని, నీతి జరిగించకపోతే వాడు దేవుని సంబంధి కాదు. ఇంకోటి ఏం చెప్పాడు? సహోదరుని ప్రేమించకపోతే వాడు దేవుని సంబంధులు కాదు. కాబట్టి ఇటు విషయమై మనం దేవుని సంబంధులమా, సాతాన సంబంధాలు, దుష్టుని సంబంధం అనేది మనం మన ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఎలా ఉన్నాం? మరి దేవుని మనసు ఎరిగి ఉన్నామా? దేవుని సంబంధులుగా ఉన్నామా? దుష్టుని సంబంధులుగా ఉన్నామా? ఎవరి వాళ్ళకి ఆత్మ పరిశీలన చేసుకొని మరి క్రీస్తును కలిగిన మనసు, అలానే పౌలును కలిగినటువంటి మనసు, తిమోతి గారికి కలిగినటువంటి మనసు, ఎఫాప్రదీత్ గారికి కలిగినటువంటి మనసును మనం కూడా అలవర్చుకొని ఆ రకంగా విశ్వాసాలు ముందుకు కొనసాగాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను హెచ్చరించుకుంటూ, మరి ఇప్పటివరకు అవకాశం ఇచ్చినటువంటి సంఘములకు, అలానే స్థానిక సంఘ సువార్థికులు శ్యామన్న గారికి ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. అందరూ కొంతమంది.